వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఏమో చూసేద్దామా? అదేనండి ఉసిరికాయ నిల్వ పచ్చడి. అది ఎంతో టేస్టీగా యమ్మీగా చూసుకొనిద్దాం రండి. చూడండి, ఇవి అడవి ఉసిరికాయ అంటారు. ఇది చిన్న చిన్నగా ఉంటుంది. దీన్ని బాగా నేను కడిగి ఆల్రెడీ తుడిచి ఆరబెట్టుకొని ఉన్నాను. చూడండి, ఇలాంటి డ్యామేజ్ పీస్ ఏమైనా ఉంటే వేసుకోవద్దండి. ఇది వేసుకుంటే పాసిపోతుంది, అన్ని రోజులు నిల్వ ఉండదు. చూడండి, దీనికి కావాల్సిన సామాను ఇది మెయిన్. ఒక ఆరెంజ్ పండు అంతా నేను ఇక్కడ చింతపండు అనేది తీసుకున్నాను. ఇది బాగా నానపెట్టుకొని దీని గుజ్జు మనకు కావాల్సి వస్తుందండి. దీన్ని బాగా నానపెట్టుకొని పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు ముందుగా ఆయిల్ అనేది వేడి చేసుకోవాలండి. నేను 2 కేజీకి 1.5 లీటర్ పైన ఒక 2-3 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకుంటున్నాను అంతే. ఎక్కువ నూనె అసలు వాడనండి నేను ఇంట్లో. అందుకే మీకు కావాలంటే మీరు ఎక్కువ ఆయిల్ ప్రిఫర్ చేస్తారంటే కావాలంటే ఇంకొంచెం 2.5 లీటర్ అయినా మీరు 2.5 ml అయినా మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ అంతా తీసుకొని ఇది బాగా వేడయిన తర్వాత ఉసిరి ముక్కలు అనేది బాగా వేయించుకోవాలండి. ఈ నూనెలోనే బాగా ఎంత ఎర్రగా అవుతుందో అంతే ఉసిరికాయ పచ్చడి నిల్వ ఉంటుందండి. అసలు పైకి ఉడికినట్టే కనిపిస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగా వాటర్ అనేది ఉంటుంది. ఆ వాటర్ అనేది అంతా ఎగిరిపోయి అవి ఏం ముక్కలు ఉన్నాయో అవి కొంచెం మెత్తబడతాయండి. కొంచెం కలర్ మారి గోల్డెన్ కలర్ వస్తుంది. అప్పటి వరకు మనము మీడియం ఫ్లేమ్లోనే బాగా ఎర్రగా కాల్చుకోవాలి. అలా కాల్చుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు మనము బాగా కాల్చుకొని దీన్ని సపరేట్గా తీసుకోవాలండి. చూడండి, ఇదే విధంగా అన్ని ఉసిరికాయ కూడా అంతే ఒక 20 చొప్పున నేను వేసుకొని బాగా కాల్చుకుంటున్నానండి. చూడండి, ఇది కాల్చింది అది కాల్చకుండా ఉండింది మీకే డిఫరెంట్ తెలుస్తుంది కదా. పైన కొంచెం మారేటట్టు కనిపిస్తుంది కానీ లోపల వరకు బాగా ఉడికితేనే మనకి ఉసిరికాయ అనేది బాగా నిలువ ఉంటుంది. అదే నూనెకి అన్నీ వేపుకున్న తర్వాత అదే నూనెకి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా నేను ఇక్కడ ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే శనగపప్పు, మినప్పప్పు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. చూడండి, అలాగే శనగపప్పు, మినప్పప్పు అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఉండొద్దండి. తర్వాత వెంటనే నేను ఒక 2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నాను. చూడండి, అలాగే ఒక 2-3 నుంచి నేను ఇలా చిల్లీ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఈ చిల్లీ వేయడం వల్ల పోపుకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా. అలాగే దీన్ని కనీసం అది పోపులు అనేవి ఏమున్నాయో అవి గోల్డెన్ కలర్ రాకముందేనే మీరు స్టవ్ని ఆఫ్ చేసేయాలండి. ఎందుకంటే అది చల్లారే లోపు అవన్నీ గోల్డెన్ కలర్కి మారుతుంది. మనం ఏమైనా గోల్డెన్ కలర్ అయ్యే వరకు వదిలేస్తే అది మాడిపోతుంది ఆరిన తర్వాత. అందుకోసమే ఆఫ్ చేసి పక్కన పెట్టేసి చూడండి, ఇక్కడ ఒక 2 గుప్పెడ పైన నేను ఇక్కడ ఎల్లుల్లిపాయలు అనేది తీసుకున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అంతా మెంతులు తీసుకున్నాను. ఇవి 2 చాలా మెత్తగా అయ్యేటట్టు మనం మిక్సీకి వేసుకొని రావాలి. చూడండి, నేను కలిపే ప్రాసెస్లో ఉన్నాను. ఇవన్నీ ఆరాలి. ఆరిన తర్వాతనే మనము ఉసిరికాయ ముక్కలకి కారం కానీ ఉప్పు కానీ పట్టించాలండి. చూడండి, నేను ఇంత పెద్ద గరిటె పైన నేను ఒక 2.5 టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకుంటున్నాను. కారం మీరు ఎంత వేసుకుంటారో అంతే ఉప్పు కూడా వేసుకోవాలండి. అప్పుడే కారము ఉప్పు బ్యాలెన్స్ అవుతుంది. మీరేమైనా కారం కొంచెం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం మీరు తగ్గించుకొని యాడ్ చేసుకోవచ్చు. కానీ ఉప్పు ఏమైనా తగ్గించుకుంటే అన్ని రోజులు నిల్వ ఉండదండి. చూడండి, నేను అప్పుడే నానబెట్టి దీన్ని బాగా చింతపండు పులుసులాగా నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. బాగా ఉడికిపెట్టి మనకు పులిహోరకి గొజ్జు పిండేసి బాగా ఉడికిపెట్టి పెట్టుకుంటాం కదా, అదే విధంగా నేను ఇక్కడ పెట్టుకున్నానండి. ఒక పెద్ద 2 టేబుల్ స్పూన్ అంతా పడుతుందండి చింతపండు పులుసు అనేది. దానంతా పిప్పి అంతా
బాగా పిండేసి దాన్ని బాగా మగ్గించుకోవాలి. అలాగే మీకు కావాలంటే 1 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసేసి మగ్గించుకుంటే చాలా మంచి కలర్ అనేది వస్తుంది. మీకు ఈ చింతపండు అనేది నల్లగా ఉంటే మీరు పసుపు అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు చింతపండు ఫ్రెష్గానే ఉందంటే పసుపు ఏం వేయాల్సిన అవసరం లేదండి. చూడండి ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి. ఆ ఉసిరికాయ ముక్కలకి ఆ కారము, ఉప్పు, పులుపు అనేది ఏమున్నాయో అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము అప్పుడే నూరుకుని పెట్టుకున్నాం కదా ఎల్లుల్లిపాయలు, తర్వాత మెంతులు అనేది ఏమున్నాయో అవన్నీ దీనిలోకి వేయాలండి. ఏమాత్రం దీనికి వాటర్ వేయకూడదు. నేను కనీసం ఇది ఒక 6 నెలల నుంచి 7 నెలల వరకు నిల్వ ఉంటుందండి. నేను అందుకే ఒక 2 కేజీల పైననే నేను చేసుకుంటున్నాను. చూడండి పోపు కూడా బాగా చల్లారిపోయింది. నేను ఇప్పుడు దీనికి మిక్స్ చేసుకుంటున్నాను. మీకు కనిపిస్తుంది కదా గోల్డెన్ కలర్కి మారిపోయింది పోపులు అనేవి. అందుకే కొంచెం బ్రౌన్ కలర్ అవుతూ ఉంది, గోల్డెన్ కలర్ అవుతూ ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తే ఆ ఆయిల్ అనేది చల్లబడే లోపు ఆ పోపులు అనేవి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మాడకుండా ఉంటుంది. చూడండి దీనంతా బాగా ఇంగిపోవాలండి. మనం వేసిన కారం కానీ, ఉప్పు కానీ, పులుపు కానీ ఆ పోపుకి బాగా పట్టుకొని అసలు ఉసిరికాయ ముక్కలు చాలా మెత్తగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ ఉసిరికాయ ముక్కల్ని, అలాగే మనం కలిపిన ఈ ఆవకాయ అనేది ఏముందో అవన్నీ వేసుకొని తింటుంటే ఆహా ఓహో అని అందరూ తినేస్తారు. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఎర్రగా నిగనిగలాడిపోతుంది కదా. నాకే అంతే. ఈ పికల్స్ అనేవి నాకు కూడా చాలా ఇష్టం అండి, పచ్చడి అనేవి. మీకు కూడా అంతే నచ్చుతుంది అనుకుంటాను. చూడండి దీని వెంబడే మనము జార్లోకి కానీ లేదా ప్లాస్టిక్ గిన్నెలోకి కానీ తీసేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన పులుపుకి అది స్టీల్ కానీ లేదా అల్యూమినియం కానీ అక్కడ అలాగే పెట్టేస్తే అది రియాక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. అందుకే కలిపిన వెంబడే మనము ఇలాంటి జార్లో కానీ లేదా మీకు అవైలబుల్గా ఉన్న ప్లాస్టిక్ గిన్నెలో కానీ మీరు తెచ్చేసి పెట్టుకోవాలండి. అప్పుడు మన గిన్నెలో కూడా పాడవకుండా ఉంటుంది. అది రియాక్ట్ అవ్వక ముందేనే మనము కలిపేసిన వెంబడే ఇలా మనం చేసి పెట్టుకోవాలి. దీన్ని కనీసం ఒక 3 రోజులు పక్కన పెట్టి తింటుంటే అద్భుతంగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత ఎర్రగా నిగలుగులాడిపోతుంది కదా. కనీసం అంటే 6 నెలల పైకే దీని నిలువ ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. అసలు వర్షాకాలంలో ఆ చలిలో వేడి వేడి అన్నంలో దీన్ని నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. చూడండి ఇలా మూత పెట్టి కనీసం 3 రోజులు పక్కన పెట్టేయండి. 3 రోజుల తర్వాత నేను వేసుకొని తింటున్నాను. ఇలా వేడి వేడి అన్నంలో ఆల్రెడీ నెయ్యి కలుపుకొని, ఆల్రెడీ ఆవకాయ ఉంది కదా, చాలా మెత్తగా ఉందండి. ఉసిరికాయ ముక్కలు అనేవి మెత్తగా ఉంటుంది. అసలు తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. చూడండి ఇలా పచ్చడి అంతా కలుపుకొని తింటుంటే మాత్రం అన్నీ అయిపోగొడతారు. అసలు మా బావగాడు కొడుకు మాత్రం అసలు దీన్ని ఉంచలేదండి, వాడే మొత్తం తినేస్తాడు. అంత కారంగా ఉన్న మాకు ఎంతో ఇష్టంగా ఉంటుంది కదా. చూడండి ఎంత సూపర్గా ఉందంటే కొంచెం కలుపుకుంటే చాలు ఎంత ఎర్రగా ఉంటుంది కదా. మీరు అంతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కూడా కంపల్సరీ కమెంట్ చేసి పెట్టండి. మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దొరుకుతాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.